పెట్టుకోండి. ఇప్పుడు బేసిక్గా అందరికి ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తా. నేను ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని. అప్పట్లో మాకు ఏ3 ఎగ్జామ్ ఉండే, ఇప్పుడు ఐఐటి ఎన్ఐటీస్కి కూడా అదే అయ్యింది. నేను కూడా నారాయణలో చదువుకున్నా, కానీ నారాయణలో జాయిన్ అయినందుకు నాకు ర్యాంక్ రాలే. తర్వాత బయట పోయి కొన్ని స్పెషల్ ట్యూషన్ సెంటర్స్లలో కొంతమంది మంచి ఫ్యాకల్టీ నాకు టీచ్ చేస్తే అప్పుడు నాకు ర్యాంక్ వచ్చింది. అండ్ సెకండ్ థింగ్, ఈ నారాయణ చైతన్యాలలో చదువుకొని పాస్ అయ్యి కిందనో మీదనో పడి ఐఐటీలలో ఎన్ఐటీలలో ర్యాంకులు తెచ్చుకున్న తర్వాత ఆడికొచ్చి అడక్క తింటారు ఒక్కొక్కడు. లైఫ్ స్కిల్స్ అనేటివి ఏమి ఉండవు. మన దగ్గర బ్యూటిఫుల్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్, దాన్ని కూడా 6th క్లాస్ నుండి చంపి పాడేస్తున్నారు ఐఐటీలు అని చెప్పేసి. మన దగ్గర ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు, అంత గొప్ప భాష మనది. ఎక్కడన్నా చూస్తున్నామా? పిల్లలకు తెలుగు కూడా వస్తలేదు, మన భాష కూడా టీచ్ చేస్తలేరు వీళ్ళు. మనోళ్ళు అయి ఉండి మనకే ద్రోహం చేస్తున్నారు. నన్ను అడిగితే అసలు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని బోర్డు బీకేసి పుంగనూరు నారాయణ శ్రీ చైతన్య మాఫియా డిపార్ట్మెంట్ అని బోర్డు పెట్టుకుంటే 1000 times బెటర్ ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ ఐఐటీస్లో ఎన్ఐటీస్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఒకప్పుడు ఐఐటీస్ ఎన్ఐటీస్ యాటిట్యూడ్ ఎట్లున్నాయంటే అందులోకేంచి బయటికి వెళ్ళినోడు 100 మందికి 1000 మందికి 1,00,000 మందికి ఉద్యోగాలు జనరేట్ చేసే కెపాసిటీలో ఉండేవాడు ఉన్నారు. ఈరోజు ఒక్కొక్క కంపెనీలో జాబులు రాక ఏమీ చేయలేక ఏమీ పీకలేక అడుక్క తినే పరిస్థితిలో ఉన్నారు. దిస్ ఈజ్ ద థింగ్ విచ్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆఫ్టర్ దీస్ పీపుల్ జాయిన్ ఐఐటీస్ ఎన్ఐటీస్ అండ్ ఆఫ్టర్ దే లీవ్ ద ఇన్స్టిట్యూషన్స్. దిస్ ఈజ్ ద రియాలిటీ ఎవ్రీ పేరెంట్ షుడ్ నో. ఎందుకంటే దాని తర్వాత నేను లా కూడా చేసినాను. అక్కడ నార్త్ ఇండియన్ మైండ్ సెట్కి సౌత్ ఇండియన్ మైండ్ సెట్కి వాళ్ళ కాన్ఫిడెన్స్కి మన కాన్ఫిడెన్స్కి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అది ఎవరు గమనిస్తలేరు. మన పిల్లల్ని ఏదో చదివిస్తున్నాము పంపిస్తున్నాము, తర్వాత వాడు ఎప్పుడు సూసైడ్ చేసుకుంటాడో తెలియదు, ఎప్పుడు మెంటల్ డిప్రెషన్స్ అవుతున్నాయో తెలియదు. ఈరోజు రకరకాల ప్రాబ్లమ్స్ యూత్లో డివోర్స్ అయి ఉండొచ్చు, ఏ ప్రాబ్లమ్ అన్న అయి ఉండొచ్చు. వాటన్నిటికీ ఫౌండేషన్ అనేది ప్రతి ఒక్కడి లైఫ్లో ఈ ఇంటర్మీడియట్ టైంలోనే పడుతుంది. అసలు ఒక్కొక్క పిల్లగాడు చనిపోతుంటే పచ్చి మంచినీళ్ళు తాగబుద్ధి కాదు. ఇప్పుడు ఒక్క కాలర్ గారు మాట్లాడినటువంటి విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, గ్రేట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. వారేమి ఇలాంటి కార్పొరేట్ సంస్థలు చదువుకోలేదు కదా. సో కాలర్కి ఇంకో ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాము. స్పెషల్గా మీరందరూ ఈ ఐఐటీస్ ఎన్ఐటీస్ కోసమే ఇంటర్మీడియట్లో చదువుకుంటున్నారు. బట్ ఐఐటీస్ ఎన్ఐటీస్ కూడా గవర్నమెంట్ ఫండెడ్, కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. తర్వాత అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అక్కడ రీసెర్చ్ జరుగుతుంది. అదంతా కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ జరుగుతుంది. ఈవెన్ స్టేట్ లెవెల్లో కూడా ఎంసెట్, ఇంతకుముందు ఎంసెట్ ఉండేది, ఇప్పుడు అది లేదనుకోండి. స్టేట్ లెవెల్ కాలేజెస్లో కూడా జేఎన్టీయూ కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని కూడా స్పెషల్లీ గవర్నమెంట్ ఫండెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్. మెడికల్ కాలేజ్లో వచ్చేసరికి ఎయిమ్స్ కానివ్వండి, జిప్మర్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న గుంటూరు మెడికల్ కాలేజో, తిరుపతి మెడికల్, ఇక్కడ ఉన్న ఉస్మానియానో ఏ తీసుకున్నా కూడా గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్సే. కానీ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది తెలంగాణలో. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే కాలేజెస్ ఇక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళు ఐఐటీస్కి ఎన్ఐటీస్ కూడా పంపగలుగుతున్నారు. అంటే అటు ఐఐటీస్కి ఎన్ఐటీస్కి పంపుతున్నారు, ఎవరెస్ట్ని ఎక్కనిస్తున్నారు. సో అలాంటి మెకానిజం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల జరిగింది. అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ అన్నది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ తమిళనాడులో 21% బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తుంటే మన దగ్గర 10 to 12% స్టేట్స్ లెవెల్లో. సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే ఓన్లీ 2.5% ఎడ్యుకేషన్ మీద బడ్జెటరీ అలొకేషన్స్ ఉన్నాయి. బడ్జెట్ని పెంచండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు కూడా మీరు స్ట్రెంగ్తెన్ చేసుకోండి. ఖచ్చితంగా పేరెంట్స్ గవర్నమెంట్ కాలేజెస్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చదివించడానికి ముందుకొస్తారు. ఇంకో విషయం, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో తీసుకున్నట్లయితే రీసెంట్గా తెలంగాణలో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1500 మెంబర్స్ జేఎల్స్ని రిక్రూట్ చేసుకున్నారు రీసెంట్గా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, లేకపోతే స్టేట్ లెవెల్లో ఉన్న టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ నుంచి డాక్టరేట్స్ చేసిన వాళ్ళు కూడా గెస్టెడ్ ర్యాంక్లో జేఎల్స్గా, జూనియర్ లెక్చరర్స్గా సెలెక్ట్ చేసుకుని. మళ్ళీ ఇదే వ్యవస్థ అక్కడ ఎందుకు జరగట్లేదు? అక్కడ స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ టీచర్స్ని రిక్రూట్ చేసుకొని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా పేరెంట్స్ ఈ స్కూల్స్లో పంపుతారు. శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్లో పంపించి అక్కడ ఒక మెకానికల్ లైఫ్కి అలవాటు పడేటట్లుగా మీ చిల్డ్రన్ని, మీ పిల్లల్ని మీరు మోటివేట్ చేసుకొని పంపిస్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్న యాక్చువల్ అక్కడ జరుగుతున్న పిక్చర్ ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. మీరు అది ఒకసారి గమనించాలి. పేరెంట్స్ ఏం జరుగుతుందో అన్నది గమనించాలి. తర్వాత మేనేజ్మెంట్ పేరెంట్స్ మీటింగ్స్ అనేది అక్కడ ఏం జరగట్లేదు. ఇంకా పోయిన క్రాంతి వాళ్ళు వెళ్ళి అడిగితే ఏమన్నా విషయాలు
డివియేషన్స్ ఉందంటే ఒక మాఫియా అటాక్ చేసిన దాఖలాలు ఉన్నాయి క్రాంతి చంపడానికి కూడా ఇంకా కోరువాళ్ళు. సో అలాంటి దీనికి గవర్నమెంట్ దగ్గరుండి సపోర్ట్ చేయడం అనేది మాఫియాకి అత్యంత దారుణమైన పరిస్థితి అసలు అది. సో ఫైనల్గా ఏం చెప్పగలుగుతున్నాం అంటే గవర్నమెంట్ దీని మీద రివ్యూ చేయాలి. అక్కడున్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ సెక్టర్ మొన్న కూడా మీటింగ్లో చూసినట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వాళ్ళ సజెషన్స్ కూడా ఆయన స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణంలో కానివ్వండి, పాలసీ మేకింగ్లో కానివ్వండి, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి, క్వాలిటేటివ్ చేంజెస్ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగా ఏం చేయాలో ఒకసారి ఆలోచించి క్యాబినెట్లో డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. గవర్నమెంట్ మెకానిజంని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటే ఖచ్చితంగా పేరెంట్స్. నాదో ప్రశ్న, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, వారి తర్వాత తీసుకుందాం. శేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి. శేఖర్ గారు చెప్పండి. శేఖర్ రెడ్డి చెప్పండి. ఇప్పుడు డిస్కషన్ నడుస్తుందండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా డిస్కషన్ నడుస్తుంది. మీరు మంచి డిబేట్ పెట్టారు. ఎన్ని రోజులతో చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనం అందరం కూడా ఒక పేరెంట్స్ గా ముందు మనం పేరెంట్స్ అందరం కూడా అవేర్నెస్ కావాలి. రెండవది ఏంటంటే ప్రభుత్వాలు ఏవైతే పనిచేస్తున్నాయో ఆ ప్రభుత్వాలు ఈ ప్రైవేటైజేషన్ విద్యా విధానాన్ని ప్రోత్సహించకుండా ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రోత్సహించాలి. అది ఏ విధంగా పాఠశాల స్థాయి నుంచి. మీరు చూడండి, నేను 1989 10th క్లాస్ అయిపోతే అప్పుడు నేను చదువుకున్న బిల్డింగు అదే చెట్టు, అదే పుట్ట, అదే గుట్ట ఉంది. అంటే విద్యా వ్యవస్థని ఏ విధంగా మనం మార్చినట్లండి. అవునా, పాఠశాల స్థాయి నుంచే పేరెంట్స్ లో కానీ, అవునా, విద్యార్థులు కానీ నేను ఈ పాఠశాలలో చదువుకుంటే, ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే నేను ప్రయోజకుడిని అవుతా, నేను గొప్ప విద్యావంతుని అవుతా, నేను ఒక మేధావిని అవుతా అనేటువంటి నమ్మకాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. సో ఆ ప్రభుత్వాలు మన దగ్గర విఫలమవుతున్నాయి కాబట్టి ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ అవునా వెలుగులోకి వచ్చినాయి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1985, 86, 87, 89 ఆ టైంలో నారాయణ, చైతన్య ఇవన్నీ ఏం లేనప్పుడు కింగ్ కోటిలో అవున చైతన్య కళాశాల అని చెప్పేసి ఏడు కాలేజ్ ఉండేది. అప్పుడు ర్యాంకులన్నీ కూడా ఆ 7 కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకే వచ్చేటి ర్యాంకులన్నీ కూడా. మరి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కానీ ఇప్పుడు ఆ ర్యాంకులు ఎందుకు రావట్లేదు అంటే ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ కళాశాలల పైన కానీ, అది కేజీ నుంచి పీజీ వరకు ఎక్కడ చూసినా కూడా ఆ పాఠశాలల మీద కానీ, ఆ విద్యా సంస్థల మీద కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు? అవునా, అక్కడ జాయిన్ అయితే మనకు సరైనటువంటి విద్య మనకు అందుతుంది అనేటువంటి నమ్మకం లేదు. కానీ అక్కడ పనిచేసేటువంటి అవునా టీచర్లు కానివ్వండి, లెక్చరర్లు కానివ్వండి, అందరూ కూడా అవునా పైసా నుంచే వస్తారు. మరి అవునా సెలక్షన్ టీంలు ఉంటుంది, ఎగ్జామ్లు ఉంటుంది, అన్నీ వస్తాయి. కానీ ప్రభుత్వాలు ఈ తల్లిదండ్రులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి నమ్మకాన్ని కలిగించట్లేదు. ఈ నమ్మకాన్ని కలిగించకపోవడం వల్లనే అవునా పేరెంట్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి ప్రైవేట్ ఆర్గనైజేషన్ సైడ్ పోతున్నాయి. ఏం చేసినాయండి, ఇంజనీరింగ్ కాలేజీలని ప్రైవేట్ యూనివర్సిటీ చేస్తున్నాయి. ఎంత అంటే ఫీజు పెంచుకుంటున్నాయి. సో మన పేరెంట్స్ ఏం చేస్తున్నారండి, పలానా యూనివర్సిటీలో నా కొడుకు చదువుకోవడం కూడా స్టేటస్ ఫీల్ అవుతున్నారు. పలానా కొడుకు నాకు యూనివర్సిటీ చదువుకుంటే నా కొడుకు ఉద్యోగం వస్తుంది, అవును సెటిల్ అవుతాడు, అవునా గొప్ప సంస్థలో ఉద్యోగం వస్తుందని ఫీల్ అవుతున్నాడు. మన అదే అవునా ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకుంటే నా కొడుకు ప్రయోజకుడు, చాలా మంది ప్రయోజకులు అయినారనుకోండి. కానీ ఆ వ్యవస్థ ఎందుకు లేదండి మనకు ఇక్కడ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు కానివ్వండి, అవునా ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంతానాన్ని అంటే పుట్టిన పిల్లల్ని గవర్నమెంట్ కళాశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో చదివిస్తేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం ద్వారా ఏమవుతుంది, సరే వాళ్ళే చదువుతున్నారు కదా మన పిల్లలు పంపిద్దాం అనుకుంటారు. నేను ఇంకో విషయం చెప్తున్నానండి. సో ప్రైవేట్ కళాశాలలో ఇంత ఫీజులు ఉన్నాయి, అంత ఫీజులు ఉన్నాయి, ఇంత ప్రజలు కట్టేవాళ్ళు పోతారండి. మనం ఎందుకు ఇప్పుడు ₹1,00,000 నా కొడుకు కట్టాలనుకుని అనుకోండి, నేను పోయి ప్రైవేట్ సంస్థలు జాయిన్ చేపిస్తాను అనుకోండి. సో మనం ఎందుకండి మన కట్టలేని స్థాయిలో ఉంటుంది ప్రభుత్వ పాఠశాలకు పోతాడు. అంటే ఇక్కడ ఎవరు తప్పు ఉందండి, ప్రభుత్వమే తప్పు ఉంది కదా. ప్రభుత్వం సరైనటువంటి విద్యని అందించట్లేదు కాబట్టి, ప్రభుత్వ కళాశాల పైన, ప్రభుత్వ పాఠశాల పైన ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి వారు ప్రైవేట్ వైపులో అపోజిట్ ప్రైవేట్ చదువుకుంటారు. మరి అదే ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తాడు, ఏ ఎగ్జామ్ రాయడు, ఏ కమిటీ సెలెక్ట్ చేయడు, ఏ టెట్ రాయడు, అవునా ఏ నెట్ రాయడు. కానీ అక్కడ పనిచేసేటువంటి ప్రొఫెసర్ల మీద కానివ్వండి, అవునా లెక్చరర్ల మీద కానీ, టీచర్ల మీద కానీ పేరెంట్స్ నమ్మకం ఉంది. రైట్ శేఖర్ రెడ్డి గారు, రైట్, థ్యాంక్ యూ. నేను ఒక ప్రశ్న అడుగుతాను. పూర్ణచంద్రరావు గారు, ముందుగా